తెలుగువారి వంటలో ఇన్స్టెంట్ జున్ను ఎలా చేయాలి అంటే జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు వచ్చి మీకు 1/2 లీటర్ కావాలి. ఆ తర్వాత బెల్లం వచ్చి మొత్తం మీకు 1 కప్ అంటే 100 గ్రామ్స్ పడుతుంది మీకు. దాంట్లో 50 గ్రామ్స్ వచ్చి నేను బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం లేకపోయినా షుగర్ వేసుకోవచ్చు, కానీ బెల్లం దీనికి బాగా మంచి టేస్ట్ ఇస్తుంది. సో 1/2 కప్పు నేను బెల్లం వేసుకుంటున్నాను, 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఈ రెండు మీరు మ్యాండేటరీగా తీసుకోవాలి, ఎందుకంటే షుగర్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మీరు ఇవి రెండు తీసుకోవచ్చు, లేదా షుగర్ 1/2 కప్పు బెల్లం 1/2 కప్పు తీసుకోవచ్చు. కండెన్స్ మిల్క్ వేసుకుంటే క్రీమీగా ఉంటుంది, ప్లస్ మీకు జున్ను కూడా బాగా గట్టిగా వస్తుంది. సో అందుకని నేను కండెన్స్ మిల్క్ వేసుకున్నాను. పెప్పర్ వచ్చి ఒక 10 to 15 మీరు ఇలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ అంటే దీనికి మంచి ఫ్లేవర్ని ఇవ్వడానికి ఒక 4 ఇలాచీ. ఆ తర్వాత మెయిన్ వచ్చి మీకు ఎగ్ వచ్చి ఒక 3 eggs పడుతుంది 1/2 లీటర్కి. ఈ 1/2 లీటర్ 3 eggs మీరు ఇలా కొట్టి పెట్టుకోవాలి పక్కకి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. మీకు జస్ట్ ఏమీ లేకుండా బాగా బీట్ చేసుకొని మనము పాలల్లోకి కలుపుకోవాలి. లేదు మీకు విస్కర్ ఉన్న ప్రాబ్లం లేదు, విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు, అదైతే చాలా స్పీడ్గా అయిపోతుంది. విస్కర్ లేని వాళ్ళు మీరు ఇలా చేసుకోవచ్చు. 3 eggs కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం విస్క్తో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మీరు విస్క్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి, అందులో మీరు పాలు 1/2 లీటర్ పాలని పోసుకొని మీరు అందులోనే ఎగ్ విస్క్ చేసుకున్న ఎగ్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇలాచీని పౌడర్గా కూడా నేను ముందుగా చేసి పెట్టుకున్నాను, లేదు మీరు అలానే వేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. బెల్లం కూడా, బెల్లం వేయడం వల్ల కలరు అట్ ది సేమ్ టైం టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని బాగా కరిగేలాగా బాగా కలుపుకొని మనము బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి వడగట్టుకోవాలి. సో మీరు చూసారా, ఈ కలర్ చూస్తేనే మీకు జున్ను పాలు కలర్ వచ్చేసింది. సో బాగా కలుపుకొని ఆ తర్వాత మనము దీనిలో ఇలాచీ పెప్పర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇలా మీరు ఎలక్ట్రిక్ విస్కర్తో విస్క్ చేసుకోవాలి. మీరు ఒక 2 minutes ఇలా చేసుకుంటే మీకు బిన్న కరిగిపోతుంది. ఇలా విస్క్ చేసుకున్న దాన్ని మనం ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లోకి వడగట్టుకోవాలి. ఏమైనా బెల్లంలో డస్ట్ ఏదైనా ఉంటే అది పోతుంది. సో ఇలా వడగట్టుకున్నామనుకో మనకు ఏదైనా కరగకపోయినా అన్నీ అలా నిలిచిపోతుంది. సో మనకు ఈజీగా. అండ్ దీంట్లో మనము పెప్పర్ పౌడరు, ఇలా పెప్పర్ పౌడరు, ఆ తర్వాత మనము ఇలాచీని పౌడర్ అన్నా చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఇలాచీ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక చిటికెడు సరిపోతుంది ఇలాచీ. బాగా కలుపుకొని ఆ తర్వాత మనము కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ గిన్నెని మనము కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనము కుక్కర్ని ఒక 3 విజిల్స్ రానిచ్చాలి. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనము తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా కుక్కర్ తీసిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత మీరు బయట తీసుకుని ఇలా మీరు ఒక పించ్ పెట్టాలి. అప్పుడు మీకు ఏమీ అంటుకోకపోతే ఇది ఉడికిపోయినట్లు. ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మనం దీన్ని ఇలా మనము బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఇన్స్టెంట్ జున్ను రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.